తర్వాత నీళ్లు పెట్టుకొని ఒక నెల రోజుల పాటు పెంచుకుంటాము. చూడండి సార్, ఇది బ్రూడింగ్ సెటప్ అంటారండి. బ్రూడింగ్ సెటప్ అంటే ఏం లేదండి, జస్ట్ సింపుల్ ఒక కర్టన్ బాక్స్ ఒకటి తీసుకున్నామండి. దీంట్లో అడుగు బాగానే ఒక ప్లాస్టిక్ సంచేసి 2 అంగుళాలు ఇసుక వేసుకున్నాము. తర్వాత 100 వాట్స్ది 2 బల్బులు వేసుకున్నామండి. ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి చాలా ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి పిల్లలకి హీట్ సరిపోదు. దానివల్ల మనం రెండు బల్బులు అయితే వేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇది ఫీడర్ అండి, డ్రింకర్ అండి. ఇది డ్రింకర్లో వాటర్ పోసుకొని పెట్టుకోవడం జరిగిందండి దీని పిల్లలకి. తర్వాత మేత కూడా దాంట్లో మనం పెడతామండి. ఇప్పుడు ఇది మేత గిన్నె, దీనిలో మనము ఫుల్ ఆఫ్ మేత వేసుకొని బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ వేసుకొని పెట్టుకుంటాము. పిల్లలు వాటికి అవసరమైనప్పుడు ఫీడ్ దగ్గరకు వచ్చి ఫీడ్ తీసుకుంటాయి, నీళ్ళ దగ్గరకు వచ్చి నీళ్ళు తీసుకుంటాయి. మేజర్గా బ్రీడింగ్ సెటప్లో అందరూ చేసుకునే పొరపాట్లు ఏంటంటే, బ్రూడింగ్ సెటప్ మనం ఇలా చిన్న బాక్స్ వేసుకున్నాం కదండి, చలి ఎక్కువ అవుతుందని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేస్తారండి వాటికి వేడిగా ఉండని అని. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా బల్బుల నుంచి వచ్చే వేడి చాలా ఎక్కువైపోయి పిల్లలు